హాయ్ రూపా, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా వచ్చావా? అశోక్ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడా? లేదు, నా ఫ్రెండ్స్తో వచ్చాను. అశోక్ వచ్చాడని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అశోక్ ఏడి? స్మోక్ చేయడానికి వెళ్ళాడు. ప్రియా ఫ్యామిలీ అశోక్ ఎలా తెలుసు? వాళ్ళ గురించి చెప్పాడా నీకు? అశోక్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చారు. ఆయన మీట్ అవ్వడానికే వచ్చాడు. అక్కడ లెఫ్ట్కి తిరిగి రైట్కి వెళ్తే స్మోకింగ్ ఏరియా ఉంది, అక్కడే ఉంటాడు. నువ్వేం వరి ఒక రూపా, మీ ఇద్దరి మధ్య ఇంకే గొడవలు ఉండవు. నేను తనతో మాట్లాడుతున్నాను, కొంచెం టైం ఇవ్వు. ఓకే సలీం, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మళ్ళీ మీట్ అవుదాం. ఓకే రూపా, బాయ్. బాయ్. రెండుసార్లు ఫోన్ వచ్చింది. ముందు ఆర్డర్ చెప్పేసి తర్వాత మాట్లాడు. ఏదైనా ఇంపార్టెంట్ కాలా? అంకుల్, ఒక డౌట్ క్లారిఫై చేయడానికి సీనియర్ని రమ్మన్న విషయం మర్చిపోయాను. తను వచ్చి ఇంటి బయట వెయిట్ చేస్తున్నాడు. సారీ అంకుల్, నేను వెళ్ళాలి. నేను ఇంకో 2 days ఈ ఊళ్ళోనే ఉంటాను. నాన్నగారికి కొన్ని డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను. ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కరెక్ట్ చేసుకుంటావా? ఓకే అంకుల్. సూప్ అయినా తాగి వెళ్ళ అశోక్. లేదంకుల్, నెక్స్ట్ టైం తప్పకుండా మీతో ఫోన్ చేస్తాను. రెడీ అయ్యాక చెప్పండి, పేపర్స్ కలెక్ట్ చేసుకుంటాను. బాయ్ ఆంటీ. బాయ్ ప్రియ. బాయ్. మా ఎక్కడ ఉన్నారా? నాన్న ఫ్రెండ్ని మీట్ అవడానికి వచ్చాను. ఇప్పుడే నీ నెంబర్ చూశాను. ఏంటి విషయం? తెలుసురా, రూపా అంతా చెప్పింది. తనేందా కాల్ చేసింది? తెలుసు కదా, ఇంకెందుకు అడుగుతున్నావు? సరే వదిలేరా, నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? లేట్ అవుతుంది, రేపు కలుద్దాం. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు కాల్ చేసిరా. ఎంతసేపు అయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తానులే. నేను రావడానికి 2 to 3 years అవుతుంది. ఏంటి విషయం? మామా, సూపర్ సరుకు తీసుకొచ్చాను రా. నువ్వు ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయ్యి వచ్చాయి. రే మామా, వచ్చేటప్పుడు సైడ్ డిష్ మాత్రం మర్చిపోకు. వాడిని హోటల్లో డ్రాప్ చేయాలి, టైం అవుతుంది. రేపు చూసుకుందాం, ఇప్పుడొద్దు. టార్చర్ చేయకుండా బయలుదేరు. ఏమైందిరా నీకు? రాన్ రాన్ టూ మచ్ చేస్తున్నావు. ఈ మధ్య చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావేంటి? రూపాతో గొడవ పడ్డావు, తను చాలా అప్సెట్ గా ఉంది. నేను నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను, ఎప్పుడు స్విచ్ ఆఫ్ లోనే ఉందేంటి? లైన్ లోకి వస్తే అక్కడున్నా ఇక్కడున్నానని సాకు చెప్తున్నావు. అసలు నీకేమైందిరా? ఇంతకు ముందు ఎప్పుడు మనం లేట్ నైట్స్ మీట్ అవ్వలేదా? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? మనం ఈరోజు మీట్ అవుతున్నాం, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవా? సరే, ఓ పని చేద్దాం. రేపు ఈవినింగ్ 7:30కి నువ్వు మాత్రమే రా, పబ్లో మీట్ అవుదాం. గుర్తుంచుకో, నువ్వు మాత్రమే రావాలి, రూపా రాకూడదు. అరే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు ఎందుకు రూపాని అవాయిడ్ చేస్తున్నావు? చెప్పేది విను, తీసుకురావద్దు అంతే. నువ్వు ఒక్కడవే రా, కాదని తీసుకొచ్చావో నేను బయలుదేరి వెళ్ళిపోతాను. బాయ్. అరే అశోక్, ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? కమేన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కూర్చో. మీ ఫ్రెండ్ అశోక్ ఏమైనా ప్రాబ్లమా? లేదు సార్. కాలేజీ నుండి వాళ్ళ పేరెంట్స్కి లెటర్ పంపాం, రిప్లై లేదు. నీకు వాళ్ళ ఫాదర్ సెల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తెలుసా? తెలీదు సార్. ఎందుకిలా మెడికల్ సీట్ని వేస్ట్ చేస్తున్నాడు? ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు చదవాలి? టీసీ తీసుకొని వెళ్ళొచ్చు కదా. నన్ను కలవకుండా అతను క్లాస్ అటెండ్ అవ్వకూడదు.
చెప్పు అతనికి. సరే సార్. అశోక్ కోసం వచ్చావా? అవును. తను నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు తనని మీట్ అవ్వద్దని చెప్పాను కదా. నేను చెప్పినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి అందరు నాతో ఆటలాడుతున్నారా? సలీం ఏమో ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు, నువ్వేమో ఎందుకు వచ్చావని తిడుతున్నావు. అశోక్ అంతగా కోపడ్డానికి నేనేం తప్పు చేశాను? సలీం చెప్పాడా? నువ్వైనా వాడి చెప్పింది వింటావేంటి? నేను అప్పుడే చెప్పాను వాడిని ఇంట్లోకి రానివ్వదని. అశోకే వినలేదు. తనేం తప్పు చేశాడు? నన్ను అశోక్ ని కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడికి రమ్మనుంటాడు. తనదేం మిస్టేక్ లేదు. అవును, మిస్టేక్లన్నీ మావే. తప్పు చేయనప్పుడు అశోక్ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? వస్తాడుగా, నువ్వే అడుగు. వాడే కాల్ చేస్తున్నాడు. రూపా ఎందుకు వచ్చిందిరా? నేను రమ్మలేదు అశోక్. అంత చెప్పినా వినలేదు కదా. ఆ ఎదవ సలీమే రమ్మని చెప్పాడట. సరే నేను బయలుదేరుతున్నా. హలో హలో, రే అశోక్. ఏమైంది సురేష్? చెప్పండి, ఏమైంది సురేష్? హాయ్. రూపా, వాట్ సర్ప్రైజ్. ఎవరు? బాయ్ ఫ్రెండా? లేదు లేదు లేదు, ఫ్రెండ్. నువ్వేంటి ఒంటరిగా వచ్చావా? లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఇక్కడ కలుద్దామన్నారు. ఓ, అదే ఆ రోజు మాతో రెస్టారెంట్లో ఉన్నారే మిస్టర్ అశోక్. ఓ సారీ, నువ్వు ఆ రోజు అతన్ని మీట్ అవ్వలేదు కదా. ఓ యా. ఓకే, బాయ్. సీ యూ లేటర్. క్యాచ్ యూ లేటర్. ఓకే ఓకే రూపా, నేను బయలుదేరుతున్నాను. అశోక్ వచ్చి వెళ్ళిపోయాడట. నాకు ఇప్పుడే అర్థం అవుతుంది సురేష్. వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వడానికే అశోక్ ఆ రోజు వచ్చాడు. ఇప్పుడు కూడా అశోకే ఆ అమ్మాయిని రమ్మన్నాడు. అందుకే నన్ను ఇక్కడ చూశాక ఫేస్ చేయలేక వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే ఎస్కేప్ అవుతూనే ఉన్నాడా? తనని ఎలా బ్లాక్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు రూపా, ఇక్కడ ఉండడం వేస్ట్. తను ఎలాగో రాడు. తను వెయిట్ చేస్తోంది, మనం కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. తను రాడు రూపా, పద వెళ్దాం. బాయ్.
సర్ప్రైజ్. నీకు నా అడ్రస్ ఎలా తెలుసు? మర్చిపోయావా అశోక్? ఇది మా ఇల్లు. దుబాయ్కి వెళ్లే ముందు అంకుల్కి అమ్మాం. ఓ అలాగా, నాకు తెలీదు. లోపలికి రా. ఈ ఫైల్ని డాడీ అంకుల్కి ఇవ్వమన్నారు. ఆ రోజు పబ్లో ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? నన్ను రమ్మని మర్చిపోయావా? ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. సారీ ప్రియా, సడన్ గా పని పడింది. వద్దామన్నా కుదరలేదు. ఫోన్లో కూడా ఛార్జ్ లేదు. ఓ అందుకే. ఇప్పుడు నువ్వు ఫ్రీ అయితే ఎక్కడికైనా వెళ్తావా? డిన్నర్? ష్యూర్. కళ్ళెరగా ఉన్నాయేంటి? నలుసు పడిందా? అదేం లేదు, ఏదో మంటగా ఉంది. ఉండు, నేను హెల్ప్ చేస్తాను. పర్వాలేదు, థ్యాంక్స్. నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను.